ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. చూడలే ఇక ముందుగా అంతా క్షేత్రంలో ఏడికి వచ్చినట్టుకి పోతుంది. బోరంచకు వచ్చిన మన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం. ఇక బోరంచలో చాలా పెద్ద ఫేమస్ ఇక్కడ. నల్లపోచమ్మ అమ్మవారు ఉంటుంది. అట్లా దేవస్థానం దర్శనం చేసుకొని మనం ఇంకో పని చేస్తాం కదా. ఇక ఎవరి పేరు సర్పంచ్ ఇక్కడ కూర్చొని చూస్తున్నాం. అందుకే ఇక సర్పంచ్ ముచ్చబెట్టి కొంచెం ఫస్ట్ ముచ్చబెట్టి దర్శనం చేసుకోవడం అనుకుంది. ఇక 2 పనులు అయితే వచ్చి పొద్దు బోరంచకు. ఇక అన్న నాతో ఉన్నాడు. అన్న పేరు వచ్చేసి వీరయ్య. ఎర్ర బుర్రగా తమాషను ఏం చేస్తున్నావు కదా. దాదాపు మీకోసం రాజకీయం ఉన్నాడు. పిట్టే చిన్నది పూత పెద్ద అన్నట్టు చిన్న వయసులో ఇంత పెద్ద ఊరికి సర్పంచ్ అండి అన్న. ఎట్లయినా ఏం కదా మేనిఫెస్టో ఇచ్చుకున్నాం అవన్నీ అడిగి తెలుసుకున్నాం. ఈ పిల్లలు జర మర్పి కెమెరా. నమస్తే. బాగున్నా బాయ్. ఇక ఇప్పుడు మీ ఊరికి వచ్చింది. ఎర్ర బుర్ర తమాషను మన గుమ్మడికాయలాగా జపాన్ లాగా అన్న. ఇక మరి ఏంటో తెలుసుకొని వస్తుంది మీ గురించి. మా వివేర్ తెలుగు కానీ చెప్తావా? చెప్తాను. ఇది వచ్చేసి బోరంచ మనూరు మండల్ సంగారెడ్డి డిస్టిక్. మేము గత 2025 డిసెంబర్ 17న జరిగిన స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది. నాతో పాటు 7 మంది మెంబర్స్ పోటీ చేయడం జరిగింది. కానీ మా ఊరు గ్రామ ప్రజలు నాకు అధిక మెజారిటీని గెలిపించారు. కావున మరొకసారి మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అమ్మవారు అతి పురాతనమైనటువంటి టెంపుల్ నల్లపోచమ్మ గుడి. ఇక అట్లా అప్పట్లో మేకలకు కానీ ఇలా పిల్లలకు కానీ అమ్మ ఊస అంటారు. అప్పట్లో ఏమంటాం అమ్మవారి తల్లి ఏమంటారు. అట్లుంటే అప్పుడు అమ్మవారికి కోడిపిల్ల మొక్కి ఇడవడం పోయడం అట్లాంటివి మొక్కుని ఏదో ఒకటి అమ్మ కావాలని చెప్పిస్తే తక్కువ అయిపోయాదండి. అప్పట్లో వారం రోజులలో కంప్లీట్ అయ్యేది. సో అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుంటారు, నెరవేరుస్తుంటది. అప్పటి నుంచి పాపులర్ గా అయిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, ఇక్కడ లోకల్ ఉన్న స్టేట్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి స్టేట్ నుంచి కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆల్రెడీ అమ్మవారి జాతర స్టార్ట్ అయింది. మొన్న 21 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ 3 జాతరలు అయిపోయినాయి. 7 వారాలు ఉంటుంది అన్న. దర్శనం చెప్పిస్తాడు నాకు ఖచ్చితంగా చెప్పిస్తాం. 100% చెప్పిస్తాం. మరి ఎచ్చకెళ్ళకి ఆ సర్పంచ్ గా పోటీ చేసి ఎన్ని సంవత్సరాలు? నేను 32 ఉంటాను. 32 అయితే మాట్లాడుతున్నా. షాది ఎప్పుడు చేసుకున్నావు? 2019 అంటే అమ్మని చూసిన సంబంధం ప్రేమించి చేసుకున్నాను. కరమాట చెప్పాను. ఎందుకంటే 19 డిగ్రీ చేసి అంటున్నావు కదా. మరి ఇక సర్పంచ్ గా పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కన్నా. మరి ఇంట్లో గ్రామ ప్రజలు ఏ విధంగా స్పందించారు? వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు? సమస్యలు ఏమున్నాయన్న వాళ్ళు అనేది మాకు రోడ్డు కట్టలేదు, మంటి మూడు ఉన్నది, మోరీ ఒక ట్యాప్ నల్లలు లేవు, పింఛన్స్ కానీ వృద్ధులు ఉన్నప్పుడు ఏమంటారంటే బెటర్ నాకు 4 ఏళ్ళు పింఛన్ లేదు ఇప్పటిదాకా. కానీ యువకులు ఉంటే ఏమైందంటే అన్న అప్పటి నుంచి మేము పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అవుతుంది 6 ఏళ్ళు అవుతుంది మాకు ఇప్పుడు రేషన్ కార్డు ఎట్లా ఉంటుంది అన్న. మరి అదే చదువుకున్నాం మనం పోదాం చేపిస్తాం హామీ ఇస్తున్నాం మీకు అని చెప్పేసి అట్లా అందరు మనల్ని పొంది రాజకీయంలో గెలిచడం. మాట్లాడుతా ఏం రాజా ఉందా? ఎందుకంటే మన పేద కుటుంబం మన తింటాము, రాజకీయం చేసింది ఏం లేదు, అంత ల్యాండ్ ఏం లేదు. మన యువకులు ఏంటంటే ఒకసారి యువకుని కావాలి. చదువుకున్న యువకుని ఒకసారి గెలిపిస్తే ఏ విధంగా ఉంటది, మార్పు చేస్తాడు నమ్మకంతో యువకులు మొత్తం తిరిగి పెద్ద మనుషులు కూడా అదే కానీ మరి ఎప్పటికీ పెద్ద ఉన్నారు కదా ఒకసారి పిల్లగాని చేద్దాం మరి ఏ విధంగా ఉంటుందో స్పందన అని చెప్పేసి వాళ్ళు గెలిపించడం జరిగింది. అట్లేం లేదు, అట్లాంటి ఏం లేదు. 155 అన్న. మొత్తం 10 వార్డ్స్ వచ్చేసి మన 7 వార్డులు గెలిచినాం. గెలిచినాక ఎటువంటి కార్యక్రమం గ్రామంలో అంటే అన్న గెలిచినాక మాత్రము ఇప్పుడు మన ప్రజెంట్ ఒకటి అంగన్వాడీ మైనర్ రిపేర్స్ ఉండే, అంగన్వాడీ రిపేర్ కంప్లీట్ చేసినాం ఒకటి. తర్వాత ఒకటి వచ్చేసి మా సార్ గోల్ ఏంటంటే చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు మన గురించి లైబ్రరీ కావాలని అడగడం జరిగింది. అయితే సార్ ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఒక రూమ్ చూడండి మరి దాన్ని కూడా మనం ఫాలోఅప్ చేద్దామని అంటే అక్కడ ఉన్న ఒక రూమ్ని లైబ్రరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అది వారం 10 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది లైబ్రరీ. తర్వాత వచ్చేసి మాకు ఐకేపీ మహిళా భవనం శాంక్షన్ అయింది. అది కూడా దాదాపు పిల్లలు కంప్లీట్ అయిపోయిన స్లాబ్ లెవెల్లో ఉంది. ఇక కామన్గా ఐమస్ల లైట్లు ఇక పారిశుద్ధ్యము నిత్యం నడిపిస్తున్నాము. ఇక రీసెంట్గా అయితే నడిచిన ఈ వర్కులు ఇంకా చాలా వర్కులు ఉన్నాయి. మోరీలు కానీ రోడ్లు కానీ చేసేటివి ఉన్నాయి. అవి కూడా తొందరలో. మనకి ఇంత తమాషా మాట్లాడుతున్నాం. గతంలో మన కేసీఆర్ సార్ వీటిన సంక్షేమ పథకాలు, ఈ గీతంలో రేవంత్ రెడ్డి సార్ వీటిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తావా? చెప్తా ఉన్నా ఖచ్చితంగా. కేసీఆర్ గత 10 ఏళ్ళు వరకు చేశారు, సీఎం చేశారు.
ఫస్ట్ సీఎం గారే అబద్ధం ఆడారు ఒకటి. ఏంటంటే నేను గెలిస్తే ఫస్ట్ దళిత సీఎం చేస్తా అని చెప్పిండు. దళిత సీఎం అసలు చూసలేదు, అతను చేసిండు. సార్ ఫస్ట్ టైం చేసినావు ఏమో ఆశ ఉండే కాబట్టి సెకండ్ టైం మనం చేయాలి దళితుడికి, అట్లా కూడా చేయలేకపోయినావు. సెకండ్ టైం కూడా నువ్వే సీఎం అయినావు. ఎనలేని హామీలు ఇచ్చేసినావు. తెలంగాణకి మొత్తము అప్పుల పాలు చేసిపోయినావు. ప్రతి ఒక్క పిల్లగాని పైన కూడా మన్మం పైన కూడా 1-2 లక్షలు బాగా చేసిపోయినావు. ఏం చేసారు అంత చేసినాకలా మేమే చేసిన మొత్తము 3 ఎకరాల భూమి అన్నావు, భూమి లేవు. డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, డబుల్ బెడ్రూమ్స్ లేవు. రేషన్ కార్డు అసలు ఊసలేదు. ఇచ్చిన హామీలలో ఏదో ఒకటి ఏం లేదు. గొర్రెలు పంపినా బర్రెలు పంపినా అందులో కొన్ని కోట్ల స్కాము, ప్రతి ఒక్క స్కామే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, అది కూడా పెద్ద స్కామే. ఇప్పుడు మీ కడుపులో పుట్టినటువంటి మీ బిడ్డ మీ కళ్ళకుండ్ల కవిత వారే బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మా నాన్న ఇట్లా చేసాను, మా అన్న ఇట్లా చేసాను, మా బావ ఇట్లా చేసాను, ఇట్లా చేసాను. మీ ఇంట్లో మీరు అంత చెప్పుకున్నప్పుడు ప్రజలు ఏడన్నా నమ్మగలుచుకోరు. మీకు ఇంకా 10 ఏళ్ళు ఉంటే మనం ఏడున్నారు. మా మీద అభిమానం ఉన్నది, మళ్ళీ మాకు గెలిపిస్తారని చెప్పారు. ఏడు గెలిపించారు, తొక్కేసారు కదా 2023లో. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు సర్కారు చెప్తున్నారండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. ఎలా అంటే సార్ వాళ్ళు 6 గ్యారెంటీ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఖచ్చితంగా దానికి నెరవేరుస్తుంది. జస్ట్ మేము గెలిచి 2.5 సంవత్సరంలోనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిన ఇవ్వలేదు కాబట్టి మేము ఇందిరామ్మ ఇల్లు అని చెప్పినాం. భారతదేశం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పకుండా ఒక 5 లక్షల వరకు సాయం చేయగలుగుతామని ఇచ్చేదే చెప్పినాం. ఇవ్వండి అట్లా మాసమా చెప్పకుండా 5 లక్షల రూపాయలు ఇందిరామ్మ ఇల్లు కోసం ఇప్పుడు కట్టిస్తున్నాం. మన బోరంచలో కూడా 30 ఇల్లు వచ్చినాయి. ప్రజెంట్ 21 కంటిన్యూ అయింది సార్. ఇట్లా తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబానికి పేదలకు ఇల్లు, పేదలకు ఏముంటుందంటే సొంత గూడు ఉండాలని ఒక ఆశ ఉంటుంది. ఆ గూడు కోసం ఇందిరమ్మ ఇల్లు అనే సాంక్షన్తో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బస్సు ప్రయాణం లేడీస్కి బస్సు అంటే ఇప్పుడు అమ్మ దగ్గరికి బిడ్డ వాళ్ళ బిడ్డ దగ్గరికి అమ్మ వాళ్ళ కానీ ఒక టైంలో రూపాయలు లేకపోతే కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో కూర్చుంటే సేఫ్టీగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి రాగలుగుతున్నా. అట్లాంటి ఫెసిలిటీ కలిపేయడం జరిగింది. దాంతోపాటు నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ పెట్టడం జరిగింది. అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా 500 గ్యాస్ సబ్సిడీ. ఇక మెయిన్ ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు అనేది లేదు. సామాన్యునికి రేషన్ కార్డు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ వరకు జాబ్ ఎట్లా ఏ విధంగా ఉపయోగపడుతుందో సామాన్యుడికి నిరుద్యోగికి ఒక రేషన్ కార్డు ఉంటే అంత దాని బెనిఫిట్ ఉంటాయి. ఏంటంటే నీకు రేషన్ కార్డు ఉండడం వల్ల ప్రతి ఒక్క స్కీమ్కు నువ్వు అర్హులవుతావు. ఇప్పుడు చాలామంది ఇందిరామ్మ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమంటే రేషన్ కార్డు లేకపోయేది వీళ్ళకు. ఇప్పుడు రేషన్ కార్డు రావడంతో ఏ హాస్పిటల్ వెళ్ళాలన్నా ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్క స్కీమ్ గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రతి ఒక్క స్కీమ్కు మనకు రేషన్ కార్డు ఉండడంతో చాలా అర్హులు. దీంట్లో మా బోనస్లు ఇంచుమించు ఇప్పటిదాకా 110 అయినాయి, ఇంకో 40 పెండింగ్లో ఉన్నాయి. ఇంతమంది కుటుంబాలు కూడా అరే ఇది ఒక ప్రభుత్వం వచ్చినాక మాకు ఒక చిన్న జాబ్ వస్తుంది అనిపించిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మెయిన్ యువకులు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో 4 కొడుకులకు ఒకటే రేషన్ కార్డు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు విడిపోయి రేషన్ కార్డు తీసుకోవడం వల్ల వాళ్ళకు బియ్యం వస్తుంది, ప్లస్ దాంతోపాటు ప్రతి ఒక్కటి అర్హులుగా ఉంటున్నారు. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇలా ఉన్నాయి. గత 2.5 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా 2.5 ఏళ్ళలో కూడా ఇంకా మేము ఇచ్చిన హామీలు కూడా మా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో అన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను. నాకు దమ్మెట్టిస్తున్నాయి పోయి ముందు మాట్లాడుతాను. మరి ఇంకా 4 సంవత్సరం టైం ఉంది మీకు. మరి ఈ సమయంలో ముందు మీరు చేయబోతున్న కార్యక్రమాలు ఏమున్నాయన్నా మన గ్రామంలో? చాలా ఉన్నాయన్న. మేము రీసెంట్గా వచ్చే 4 నెలలు అవుతుంది వచ్చి మేము మా ఎమ్మెల్యే సార్ గారు దృష్టి తీసుకెళ్తే మాకు ఇక్కడ ఎన్ఏపి స్కీమ్ ఉంటుంది, నెదర్లాండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అది గత 10 ఏళ్లలో ఒక కూలిపోవడానికి స్టేజ్లోకి వస్తే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళి దానికి సారు గారు కష్టపడి మా పట్ల సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ శాసనసభ్యులు గారు 94 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. అది రీసెంట్గా నిన్ననే ఈ వాళ్ళు వచ్చేసి చూసిపోయారు. ఓ 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. దాంతోపాటు మాకు 2 అంగన్వాడీ సెంటర్లు అవసరం ఉన్నది. దాంతోపాటు కొన్ని కమిటీ హాల్స్ ఉన్నాయి, ఎస్సీ బీసీలు. ఆ కమిటీ హాల్స్ కానీ రోడ్లు మోరీలు రీసెంట్గా సార్ మనకి ఇప్పుడు 10 నెలల రోడ్డు కాదు కానీ రుద్రారం నారాయణగిరి నుంచి వచ్చేటప్పుడు రుద్రారంకి నుంచి గట్టింగంపల్లి టు బోరంచకు రీసెంట్గానే సార్ కూడా రోడ్ వేయడం జరిగింది. లింగంపల్లి నుంచి మనూరు సైడ్ కూడా 4 లైన్స్ రోడ్డు కూడా మా సార్ గారు సాక్ష్యం చెప్పింది. సార్ జస్ట్ మా ఎమ్మెల్యే ఉండి ఇన్ని పనులు చేస్తుండ్రు. మినిస్టర్ లెవెల్ ఉంటే మాత్రము చాలా గొప్ప వర్క్ చేసేవారు మా ఎమ్మెల్యే సార్. అంత మంచి మనిషి. ఏది అడిగినా కాదనకుండా ప్రతి 100 రూపాయలు అయితే 2 రూపాయలు ఇస్తా, ఏమన్నా చేయి, మన పీరియడ్లో నీ పీరియడ్లో మా పీరియడ్లో మన కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో మనం చేసిన పనులు మంచిగా ఉండాలి, ప్రజలకు మళ్ళీ తెలవాలి, మళ్ళీ మనం గెలవాలంటే మనం ప్రతి ఒక్కటి అడగంగానే వెంబడే స్పందించి వాళ్ళ పనులు చేయాలని చెప్పి సార్ నిత్యం మాకు చెప్తూ ఉంటాడు. మేము కూడా వెళ్ళి సార్కు మా కొన్ని మోరీలు డ్రైనేజీలు అవి సిసి రోడ్లు ఉన్నాయి, మళ్ళీ సార్తో కలిసి మేము కూడా కొన్ని బడ్జెట్ కేటాయించుకొని గత 4 ఏళ్లలో మాతో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్క సమస్య కూడా
తీర్చిదిద్దాలనుకుంటున్నాను. తీర్చిదిద్ది ఈ మనూరులో మండలంలోనే కాకుండా స్టేట్లో కూడా వీలైనంతగా మా బోరంచ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. సరే రాజన్న, అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఖచ్చితంగా రాజన్న అమ్మవారి దర్శనం చేయించుకొని వెళ్దాం.